ఈ సింహరాశి జాతకులకు ఈ వారం మొత్తం బాగానే ఉంటుందని చెప్పవచ్చును అన్ని విధాలుగా. కాకపోతే త్వరగా కోపం వస్తుంది. కొంచెం కోపాన్ని నియంత్రణ చేసుకోవటం సూచించటమైనది. అలాగే వాక్కు విషయంలో కొంచెం కఠినంగా ఉండకుండా ఉండటం మంచిది. అంటే కఠినంగా మాట్లాడకూడదు. హార్ష్ స్పీచ్ అనేది పనికి రాదు. అది మనస్పర్ధలకు దారితీస్తుంది, అనవసరమైన కలహాలకు దారితీస్తుంది అని గుర్తించగలరు. ఈ వారము జాగ్రత్తగా వీలైనంతగా మౌనంగా ఉండండి, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా పెద్ద సీరియస్ ఇష్యూస్ అయితే ఏమీ కనపడటం లేదు. అలాగే ఆర్థికంగా కూడా వెసులుబాటు అనేది కనబడుతుంది ఈ సింహరాశి జాతకులకు. అలాగే ఆలోచనలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో వీరికి. విపరీతమైన ఆలోచనలు మానసిక వేదనకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంతగా ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అలా చేయాలి అంటే ఆలోచనలను తగ్గించుకోవాలి సింహరాశి జాతకులు ఈ వారంలో. అలాగే స్థానచలనం అనేది వీరికి మంచి మార్పును కలగజేస్తుంది మానసికంగా. విద్యార్థులైన సింహరాశి జాతకులు చక్కగా చదువుకుంటారు, చక్కగా ఉంటారు, అందరితో కలివిడిగా ఉంటారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ సింహరాశి జాతకులకు ఈ వారం బాగానే ఉందని చెప్పవచ్చును. అలాగే పెద్దల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం సూచించటమైనది. ఈ సింహరాశి జాతకులకు గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యం కూడా ఈ వారం కనబడుతోంది. వీరు ప్రతి నిత్యము అమ్మవారి ఆరాధన చేయటం వల్ల మానసిక ప్రశాంతతను అలాగే శారీరక ఆరోగ్యాన్ని కూడా పొందుతారు.